అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏటూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోట రామచంద్రపురంలో ఆదివాసీ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి గిరిజనుడు అభివృద్ధి చెందాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గిరిజనులతో మమేకమై ఉత్సాహంగా పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురంలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడారు. సర్పంచ్ గారు జ్యోతి ప్రజలను పైన వారు కూడా పిల్లలతో భాగస్వామ్యం చక్కగా డాన్స్ హీరో గారు ఇదంతా కూడా చక్కగా గుర్తు చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడం, ఇది ఒక పండగలా మీరు జరుపుకోవడం జరుగుతుంది. దానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానితులు కూడా ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఎండని కూడా లేకుండా ఎంతో హుషారుగా వాళ్ళు చక్కగా తయారై వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వినోదం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదివాసీలు అంటే గత ఉత్సవాలు వస్తున్నాయి, వైద్య సేవలు వస్తున్నాయి, అన్నీ కూడా మీ దగ్గరికే వస్తూ ప్రతి ఒక్కరూ విద్యతోనే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి అలాంటి విద్య మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఆదివాసులు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే అమెరికాలో కూడా సెటిల్ అయ్యారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంతో ఆదివాసులు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటూ నన్ను ఇంత చక్కటి ప్రోగ్రాంకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో మళ్ళీ ఏదైతే వారు నిర్మించినటువంటి ఇళ్లలో అవకతవకలు జరిగితే మళ్ళీ రీకాంట్రాక్టర్ ఉపయోగించి మళ్ళీ వారికి మంచిగా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ గ్రామాల్లో జాబ్ మేళా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము జాబ్ మేళా పెడుతున్నాం. అలాగే ఉచితంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మండలంలో ఎవరూ కూడా ఆరోగ్య వ్యవస్థకి ఇబ్బంది పడకూడదు అని ఉచితంగా మెరుగైన వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కొత్తగా మళ్ళీ 15 కోట్ల రూపాయలతో మళ్ళీ సిసి రోడ్లు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఏజెన్సీ చట్టాలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పీసా కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ ఇందాక ముడియాశ్రీడి గారు అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో కోరం సరిగా లేక ఏదంటే నామ్స్ ప్రకారంగా ప్రతి చోట వెళ్ళాలి కనుక దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తప్పకుండా ఇందాక శ్రీని గారు అన్నట్టుగా వాటిని కొంత సడలించి ఏదైతే ఆ గ్రామాల్లో పీసా కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా గిరిజనుల యొక్క మనుగడని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము తీసుకువెళ్తాం. అలాగే ఈరోజు నియోజకవర్గంలో గత 20-30 సంవత్సరాలుగా ఎక్కడా కూడా చెరువులు కానీ దానికి సంబంధించి కల్వర్ట్లు కానీ లేకపోతే కాలువలు కానీ ఎక్కడ కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు.
కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసి అందులో ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ఏర్పాటు చేసి దాని డెవలప్మెంట్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు మనం నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఆదివాసీ చేసి